గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. భూమి వేడెక్కిపోతోంది అంటున్నారు. ఓజోన్ పొరకి కన్నం పడుతోంది అంటున్నారు. అల్ట్రావైలెట్ కిరణాలు కింద పడుతున్నాయి అంటున్నారు. మనుష్య జాతికే ప్రమాదం అంటున్నారు. ఇదంతా జరగడానికి కారణము మనము కాదా? ఇది మనం పూజ చేస్తున్నాం కదా. ఒక కుటుంబంలో వాళ్ళు కూర్చున్నట్టు కూర్చుని ఆలోచించుకుందాం. మనం తెల్లవారి లేస్తే భూమికి నమస్కారం, తెల్లవారి లేస్తే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయువుకి నమస్కారం. చేసేది వాయువునంతటినీ కాలుష్యం. ఒకప్పుడు వాకాటి పాండురంగారావు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్గా ఉంటే ఆయనకి కార్ ఇచ్చారు. ఇస్తే ఆయన రెఫ్యూజ్డ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ కార్ అని రాశారు ఫైల్ మీద. వై అని రాశాడు. చైర్మన్ ఆశ్చర్యపోయి రాస్తే ఆయన అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు త్రో కార్బన్ మొనాక్సైడ్ ఆన్ మై ఫెలో సిటిజన్స్ ఫేస్. ఐ కెన్ వాక్ ఫ్రమ్ హౌస్ టు ఆఫీస్ అండ్ ఆఫీస్ టు హౌస్. ఐ డోంట్ టేక్ ఏ కార్ అని రాశాడు. వండర్ఫుల్ అని రాసి అంతగా పెట్టేసి ఏది ఆ సామాజిక స్పృహ? ఈ పాటి దూరానికి కారు ఎందుకు నడుద్దాంలే అన్న బాధ లేదు. నిజంగా నడుద్దామన్నా కుక్కల బిడగ. ఇప్పుడు మళ్ళీ నేను ఆ సమస్య జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఎక్కడికని ఈ పరిస్థితి ఇలా ఉంటే పృథివికి నమస్కారాలు పెట్టి ప్రయోజనం ఏమిటి? గాలికి నమస్కారాలు పెట్టి ప్రయోజనం? ఆపో వాయుదగం బ్రహ్మ అని చెప్పి నీటి మీద మంత్రాలు చెప్పి దేనికి అవన్నీ? దేనికి పనికొస్తున్నాయి? ఆచరణ లేని దానికి. అది ఆత్మ పరిశీలనం చేసుకుందాం. పంచభూతములను కాపాడుకుందాం. అందరం కొంత దూరం నడవడం మొదలు పెడదాం. ప్లాస్టిక్ అనేది వాడం. మా చిన్నతనంలో చేతి సంచి ఎలా పట్టుకెళ్ళే వాళ్ళమో అదేమన్నా చాలా పెద్ద విప్లవం అండి, మహాత్యాగమా? నిజంగా హిందూ సమాజం అంతా ప్రపంచం తెల్లబోయేలా జరగాలంటే 2026 చివరికి ఎవడూ ప్లాస్టిక్ కవర్ మేము ఇవ్వద్దు మా ప్లాస్టిక్ కవర్లో అని చేతి సంచి పట్టుకెడితే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మార్పు జరుగుతుంది. అది రావాలని అడుగుతోంది ఆర్ఎస్ఎస్ చెప్తున్నది కేవలము మన మతము గురించి, హిందూ ధర్మము గురించి కాదు. హిందూ జాతి ప్రపంచమునకు మార్గదర్శనంగా ఎలా నిలబడాలో దానికి మనం తీసుకోవలసిన చర్యలు, మన లోపాలు దిద్దుకోవడం గురించి మాట్లాడుతోంది. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందరూ బాగుండాలని మాట్లాడుతోంది. గాలి బాగుంటే, నీరు బాగుంటే, పృథివీ బాగుంటే హిందువులు అక్కడే బాగుంటారు. అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని సిద్ధాంతం. అందరూ బాగుండాలని మాట్లాడుతోంది. కాబట్టి మీరందరూ కూడా చెయ్యవలసినది పర్యావరణ పరిరక్షణము. మూడవది కుటుంబ పరివర్తన్. ఇవాళ మీ తాతగారి పేరేమిటి అని అడిగితే తెలియదు, ముత్తాతగారి పేరేమిటి తెలియదు. ఓ తద్దినం పెట్టేటప్పుడు పితామహ ప్రపితామహానాం అంటే తండ్రి, తాత, ముత్తాత పేర్లు తెలిసి ఉండాలి. చాలామందికి ఇవాళ తండ్రి, తాత, ముత్తాత గారి పేర్ల వరకు కొంతవరకు తెలిసేమో, ముత్తాత గారి పైనున్న వారి పేరు తెలియదు. అసలు ఇంటి ఫోటోలు లేవు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒక సాయంకాలం వేళ సంతోషంగా కూర్చొని ఎవ్వరూ సెల్ ఫోన్ మాట్లాడకుండా పక్కన పెట్టేసి వారానికి 1 గంట సేపు ఆ ఇంట్లో మేనత్త, ఆ ఇంట్లో మేనత్తల